హలో ఫ్రెండ్స్, తిరుపతి తిరుమల దేవస్థానం టూర్ వేసినామండి మేము. దేవస్థానంలో ప్రాంగణం ఉంది, కళ్యాణ వేదిక టెంపుల్. ప్రాంగణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ వచ్చాము శుభోదయానికి, అందుకు చాలా ప్రశాంతంగా అంతా దేవస్థానంలోనే. ఇది పోనీరు, లోపలికి పోనీరు, కానీ బయట వచ్చి స్నానాలు చేసేది అనుకుంటే. చాలా వైట్గా ఉన్నాయి, టెంకాయ నీళ్ళ మాదిరిగా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. ఈ మాడ వీధులు అంటారు, బాగుంది. ఇది రథం, దేవుని యొక్క మెరవణి చేసేది. దేవస్థానం అండి, ఎంతో పుణ్యక్షేత్రం ఇది. తిరుమల తిరుపతి దేవస్థానం దండేసి చూడాలి, చాలా బాగుంది. దసరా ఉత్సవాలు రెడీ చేస్తున్నారు. ఇది చాలా అద్భుతంగా ఉంది. నేనైతే చాలా రోజుల తర్వాత వచ్చాను. ఇది ఈ విగ్రహాలు చూడండి, చిన్న చిన్నవి బాగున్నాయి. ఇంకా మేము చూడాల్సినవి కూడా చాలా ఉన్నాయండి, మీరు కూడా చాలా చూడండి. ఇంకా ఇది శ్రీవారి పాదాల దగ్గర లొకేషన్ అయితే హైలైట్గా ఉంది. ఇవి కూడా చూడొచ్చు, అపూర్వ తోరణం అని. ఇది చూడండి, మీరు ఒక 200 టికెట్ ఇచ్చి పెట్టుకున్నారంటే ఇవన్నీ చూడొచ్చు. బాగా టూర్ మాదిరిగా సింపుల్గా వేస్తారు. అయితే ఇవన్నీ చూస్తేనే బాగుంటుంది. అక్కడ ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి, అన్నీ బాగా ఉన్నాయి. లొకేషన్ కూడా చాలా బాగా చల్లని వాతావరణం ఉంటుందండి. బెంగళూరులో ఉన్నంతగా ఉంటుంది అది లొకేషన్. ఎప్పటికీ చల్లగానే ఉంటుంది మ్యాక్సిమం. ఎన్ని టూర్లోనే 6 క్షేత్రాలు చూసి వచ్చినాము అక్కడ. మళ్ళీ దేవస్థానం ఒకటి కాకోకుండానే బాగుంది. ఇప్పుడు ఇది లోపలికి దర్శనానికి పోయేదారు, జనాలు ఫుల్గా బందోబస్తుగా ఉన్నారు. మాకు వచ్చేసి ఒక 4 గంటలు పట్టింది దర్శనం. ఇది బయట షాపింగ్, ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాం.